హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఆయన ఎంతోమంది ఇన్స్పిరేషన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారని అనుకుంటాం. నిజంగా కొంతమందిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టపడతారా అనేది చాలామందికి అర్థం కాదు. ముఖ్యంగా సినిమా హీరో కదా, సినిమాలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, పాలాభిషేకాలు చేస్తాం, పూలాభిషేకాలు చేస్తాం, లేదంటే ఏదన్నా రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. పోనీ రాజకీయాల్లో ఉన్నారు కదా, రాజకీయాల్లోకి వస్తారు, ఆయన ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తారనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి, ఇడ్లీ అమ్ముకునే వ్యక్తి, ఒక స్టార్టప్ కంపెనీ నడుపుతున్నటువంటి పరిస్థితి కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మారిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారిలో ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో మాటలు మనం విన్నాం. ఆ ఇన్స్పిరేషన్ అయ్యేటువంటి మాటలు ఆయనకి నచ్చి, ఆయనలో ఒక కంపెనీ తయారు చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి అనే ఆలోచన తీసుకురావడం అనేది చాలా అద్భుతం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మనం ఒక కంపెనీలో పని చేయటం కాదు, ఒక కంపెనీ పెట్టి 10 మందికి పని కల్పించే విధంగా మనం తయారవ్వాలి. అలాంటి యువత మన రాష్ట్రంలో ఉన్నారు అని పదే పదే చెప్తుంటారు. అలాంటి వాట్సే తీసుకున్నారు మన పల్లా గణేష్. ఆయన ఒక కంపెనీ పెట్టి పవన్ కళ్యాణ్ గారి నుంచి తీసుకున్నటువంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ఎంతోమంది పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పించాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన పూర్తి జర్నీ, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇడ్లీ బాయ్ నుంచి ఒక స్టార్టప్ కంపెనీ ఎండి వరకు ఆయన ప్రయాణం గురించి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం. అలా గణేష్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి తీసుకున్నటువంటి స్ఫూర్తి ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక హీరోగా మనం చూసాం. అవును. ఆ సినిమా హీరోగా సినిమా పాలాభిషేకాలు, లేదంటే సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, లేదా రాజకీయాలకు వస్తే రాజకీయాల్లోకి వెళ్ళి సేవ చేయాలనుకుంటాం. కానీ ఏంటి, స్టార్టప్ కంపెనీ పెట్టాలి, దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఏ కోణంలో మీరు చూశారు, ఎలా నచ్చింది? సో స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలి, ఇది నేను రాసిన బుక్ ఫ్రమ్ ఇడ్లీ సెల్లర్ టు స్టార్టప్ ఫౌండర్. సో ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక, సో మా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ కూలీగా ఉండేవారు. ఇద్దరు ఏం చదువుకోలేదు. సో చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బతకడానికి, టోటల్గా మేము సిక్స్ మెంబర్స్ పిల్లలు. సో వాళ్ళు బతకడానికి విశాఖపట్నం లేబర్ పని కోసం మమ్మల్ని చిన్నప్పుడే మా అమ్మమ్మ దగ్గర వదిలేసి వచ్చారు. మా తమ్ముడిని నన్ను, మిగతా వాళ్ళందరూ విశాఖపట్నం వచ్చారు. సో ఆ టైంలో ఏంటంటే స్కూల్కి వెళ్ళాలంటే ఒక 3 km డైలీ నడుచుకొని, ఒకవైపు 3 km నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఆ టైంలో మా అమ్మమ్మ గారికి మేము హెల్ప్ చేసుకుంటూ, ఆవిడ ఇడ్లీల వ్యాపారం కాబట్టి ఆవిడ ఇడ్లీల వ్యాపారంతో మేము ఆవిడకి సపోర్ట్ చేస్తూ, కట్టెల కోసం కొండలే ఎక్కి ఆ కట్టెలు తెచ్చుకొని ఆవిడకి మేము సపోర్ట్ చేస్తూ, వ్యాపారంలో కూడా కస్టమర్లు వస్తే కస్టమర్లకి ఇడ్లీ సర్వ్ చేస్తూ, మేము స్కూల్కి వెళ్ళి డైలీ స్కూల్ 3 km అటు నుంచి 3 km డైలీ నడుచుకుంటూ వెళ్ళి, సరిగా రోడ్లు కూడా ఉండేవి కాదు, అంత రిమోట్ విలేజ్. బస్ సౌకర్యం కూడా ఉండేది కాదు. సో అప్పట్లో ఆటోలు కూడా పెద్దగా సౌకర్యం ఉండేది కాదు. సో అప్పుడు మేము ఏం చేసామంటే, దాని తర్వాత మెల్లమెల్లగా అమ్మమ్మ గారు కాలం చెల్లాక అక్కడ మేము ఉండలేకపోయాము. దాని తర్వాత మా పేరెంట్స్ మా బాధ చూడలేక, సో 7th క్లాస్ నుంచి మమ్మల్ని హాస్టల్లో వేస్తారు, అనకాపల్లి హాస్టల్లో వేస్తారు. అక్కడి నుంచి జీవితం ఇంకా దారుణంగా ఉంది. సో ఫస్ట్ టైం మేము ఆ టైం అనకాపల్లి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్ద సిటీని చూడడం మా జీవితంలో. ఓకే, అది అనకాపల్లి అనేది ఇప్పుడు వచ్చిన టౌన్ లాగా మనకు అనిపిస్తుంది, కానీ మేము ఆ టైంలో ఆ సిచ్యువేషన్, సో ఇంత పెద్ద సిటీలో మమ్మల్ని తీసుకొచ్చి వేసారు. సో ఏం తెలియదు, హాస్టల్లో ఏంటంటే ఫుడ్ అయితే సరిగా ఉండేది కాదు, సీనియర్స్ బాగా ర్యాగింగ్ చేసేవారు, మాకేం తెలియదు. సో అసలు జీరో నాలెడ్జ్, అసలు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉండేది. దాన్ని అలవాటు పడడానికి అండ్ హాస్టల్లో ఫుడ్ అది సరిగా పడక ఫీవర్స్ వచ్చేసాయి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ దానికి అడాప్ట్ అవుతూ, చాలా పెద్ద లైక్ ర్యాగింగ్ అంటారు, అలాంటివన్నీ కూడా అవన్నీ తట్టుకొని హాస్టల్లో. అండ్ ఫుడ్ కూడా ఏంటంటే పురుగులను ఉండేది ఎక్కువగా, బంగాళదుంపలు కర్రీస్, పెద్దగా అప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ టైంలో ఏంటంటే అలాంటి కష్టాలన్నీ పడుతూ మెల్లమెల్లగా 10th క్లాస్కి వచ్చేసరికి మా తమ్ముడికి, అంటే విలేజ్లో కొంచెం సమ్మర్ వెకేషన్కి వెళ్ళినప్పుడు సంథింగ్ ఏదో జరిగి మా తమ్ముడు గారు సూసైడ్ చేసుకుని చనిపోయారు. సో ఆ టైంలో నేను బాగా డిప్రెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి బయటపడడానికి మళ్ళీ బ్యాక్ టు, అప్పుడే నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనమాట. సో మెల్లగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ చేసి బ్యాక్ టు విశాఖపట్నం. ఆ టైంకే మా ఫ్యామిలీ అంతా, అంటే
మా చిన్నప్పుడే మా అక్కలిద్దరికి మ్యారేజ్ అయిపోయి, సో అందరూ అందరూ ఎవరు చదువుకోలేదు ఏం పెద్దగా, అందరూ పూర్ బ్యాక్గ్రౌండ్ బాగా. ఓకే. ఇక్కడ అమ్మ నాన్న ఏదో చిన్న కష్టపడి చిన్న ఇల్లు చిన్న కొండ మీద ఒక చిన్న ఇల్లు సంపాదించారు. సో దాని తర్వాత నేను విశాఖపట్నం వచ్చాక ఎన్నో కళలు ఏంటి, ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి మేము కూడా ఏదైనా వెతకాలి, ఏదైనా మంచిగా అంటే 10th క్లాస్ కొంచెం మంచి మార్క్స్ వచ్చి బాగా కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ అదే బాగా చదువుకొని కొంచెం మంచి పొజిషన్కి వెళ్దాము, ఏదో కలెక్టర్ అయిపోదాం అదే అయిపోదాం అనుకున్నాము. బట్ విధి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. సో అదేంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక బుల్లే కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. సో మామూలుగా ఏ కష్టం లేకుండా ఫ్రీగానే వెళ్ళి చదువుకునేవాడిని. బట్ సడన్ గా ఏంటంటే అమ్మగారికి హెల్త్ డ్యామేజ్ అయింది. సో మొత్తం అన్ని టెస్ట్లు అన్ని చేశాక తెలిసింది ఏంటంటే అమ్మగారికి ఎప్పటి నుంచో కూడా క్యాన్సర్ ఉంది. ఆ విషయం మనకు చెప్పలేదు, దాచారు. అంటే మామూలుగానే డబ్బు లేదు, పేదరికం, అండ్ చెప్తే పిల్లలందరూ ఏమవుతారు, భయపడతారేమో అని చెప్పి మదరు చెప్పడం మానేశారు. అప్పుడు మేము చాలా ట్రై చేసాం, అంటే ఉన్న పొలాలు అవన్నీ అన్ని అమ్మేసి ట్రీట్మెంట్ చేద్దామని ట్రై చేసాము ఎన్ఆర్ హాస్పిటల్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ టైంలో నాకు అమ్మ ప్రేమ దొరికిందే దాదాపు ఒక 6 నెలలో 7 నెలలు మ్యాక్సిమం. అంటే అప్పుడప్పుడు హాస్టల్కి వస్తూ ఉండేవారు. అమ్మమ్మతో గడిపిన క్షణాలు అది మర్చిపోలేను. సొంత తమ్ముడిని, నాతో పాటు పెరిగిన తమ్ముడిని నేను కోల్పోయాను. దాని తర్వాత మదర్ని కోల్పోయాను. ఆ టైంలో ఫుల్గా కంప్లీట్గా అసలు మనిషే కాదన్నట్టు నేను అయిపోయాను. దాని తర్వాత మెల్లగా కొంచెం నాన్నగారు పెద్దగా చదువుకోలేదు. ఆయన కూడా ఆ టైంలో లేబర్ పనికి వెళ్ళడం మానేసి ఆయన కూడా, అంటే అమ్మగారు చనిపోయిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఇంకా ఆయన కూడా ఇంటి దగ్గరే ఉండిపోయి ఇంకా అక్కడికి వెళ్ళడం మానేశారు. అండ్ అన్న కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ మమ్మల్ని చూసుకునేవాడు. సో చెల్లిని చదివించాలి కాబట్టి నేను కూడా చదువుకోవాలి కాబట్టి ఏదో పార్ట్ టైం చేసుకుంటూ మెల్లిమెల్లిగా చదువుకుందని చెప్పి, అంటే ఆ పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, లేబర్ పని చేసుకుంటూ, ఏదో పని చేసుకుంటూ చదువుకుందాం, చెల్లిని చదివిద్దాం అని చెప్పి మెల్లిమెల్లిగా ముందుకెళ్ళాను. అమ్మ చనిపోయక ముందు ఏంటంటే మేము ఏదో లేబర్ పని చేసాము, ఏదో కూలి పని చేసాము, ఏదో బతుకాము, ఇదే బతుకు మా పిల్లలకి రాకూడదని చెప్పి మిమ్మల్ని ఏదో కష్టపడి చదివించాము, మేము ట్రై చేసాము. బట్ మన విధి ఇలా తగలాడింది. సో నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే నువ్వు బాగుపడి ఒక 100 మందికి ఉపాధి కల్పించేటట్టు నువ్వు ఉండాలి. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నేర్పించిన వాల్యూస్, అమ్మల వీళ్ళ దగ్గర నుంచి నాన్నగారు కంప్లీట్ గా వాళ్ళేం చదువుకోలేదు కాబట్టి ఎవరిని మోసం చేసే ఉద్దేశం కాదు ఆయనది. ఎప్పుడు కూడా ఇది ఎవరి దగ్గర ఏదైనా ఆయన పని చేసిన దానికి 100 రూపాయలు అయితే 10 రూపాయలు తీసుకోవడం కానీ సిద్ధమే. ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు, ఎప్పుడు పక్కా నిజాయితీగా ఉంటారు. ఆయన దగ్గర నుంచి మేము నిజాయితీ అది అలాంటివన్నీ నేర్చుకున్నాము. కొన్ని వాల్యూస్, లేడీస్ ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అమ్మమ్మ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇంకా నేను కూలి పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇంటర్ కొన్ని సబ్జెక్టులు అవి ఉండిపోయి దాని తర్వాత అది దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయడానికి ఏదో పని చేసుకుంటూ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చదువుకొని మెల్లగా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చేసరికి డిగ్రీ కూడా సమస్య ఏంటంటే చేతిలో డబ్బులు లేవు. ఏ కాలేజ్కి వెళ్దామన్నా సరే వాళ్ళు రెగ్యులర్గా రమ్మనేవారు. సో ఏం చేయాలి సిచ్యువేషన్లో వేరే ఒక కాలేజ్ మీరు ఇర్రెగ్యులర్గా రావచ్చు, ఇప్పుడు క్లాసులు ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఆ టైంలో మీరు రండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము, కాకపోతే దీనికి తగ్గ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుందంటే అప్పుడు ఐనాక్స్లో ఏదో ఇంటర్వ్యూస్ అవుతున్నాయంటే ఐనాక్స్లో వెళ్ళాను. అక్కడ వాళ్ళు అసోసియేట్గా తీసుకొని అక్కడ సమోసాలు అమ్మడం, అది ప్లేట్లు కడగడం, వాళ్ళకి కస్టమర్లకి పాప్కార్న్ అది అందించడం, ఇవన్నీ చేసేవాడిని. అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. నాకు ఎందుకో నాకు దీనికి కాదేమో నాకు అనిపించింది. నేను దాదాపు ఒక 6 months పనిచేశాను కానీ ఫస్ట్ డే నుంచి వెళ్ళినంత వరకు ఒకటే ఇష్యూ, నేను దీనికి కాదేమో అని చెప్పి చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని. నైట్ టైము 1 గంట 2 గంటలకు కూడా మొత్తం ప్లేట్లన్నీ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ అవన్నీ కడగడం, సమోసాలు ఇవన్నీ చాలా చిరాగ్గా అనిపించేది. దాని తర్వాత ఇక్కడ WNS అని చెప్పి ఒక BPO కంపెనీ ఉంది. అక్కడ వేరే ఫ్రెండ్ ఎవరో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అక్కడికి వెళ్ళంటే డిగ్రీ జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే అంటే అక్కడ మా జీరో కమ్యూనికేషన్ ఏమి ఉండేది కాదు. ఒక ఇంగ్లీష్ ఒక ఏబిసిడి కూడా సరిగా పలకడం వచ్చేది కాదు. కంప్లీట్గా చిన్నప్పటి నుంచి చదువుకుందంతా తెలుగు మీడియమే. అండ్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ ఇవన్నీ కాదు కాబట్టి దాదాపు ఒక 4-5 సార్లు వెళ్తే 4-5 సార్లు కూడా రిజెక్ట్ చేస్తారు. నన్ను కంప్లీట్గా రిజెక్ట్ చేస్తారు. 5th టైం కూడా మళ్ళీ
గివప్ చేయకుండా వెళ్ళి మెల్లగా రౌండ్ క్రియేట్ చేస్తే అక్కడ ఒక హెచ్ఆర్ కొంచెం సపోర్ట్ చేసి మన సిచ్యువేషన్ ఏంటి, ఇన్నిసార్లు వస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగి ఆయన మనకి సపోర్ట్ చేసి దాదాపు అక్కడ ఒక రోజు ఇంటర్వ్యూకి ఒక 100 మంది వస్తే ఒక 3-4 తీసుకున్నారు. అందులో నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత అక్కడ ఒక 9,000 శాలరీ అలాగ ఇచ్చేసి నైట్ షిఫ్ట్లు కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళని. దాని ఈ చదువుతూనే ఏదైనా స్టార్ట్ చేద్దాం అని చెప్పి రకరకాలుగా ట్రై చేసి అన్ని ఫెయిల్యూర్స్, అంటే ఫైనాన్స్గా బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. దాన్ని అప్పుడే ఏంటంటే దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక ఆయన్ని నేను ఇంతకుముందు సినిమాలు అంత కాదు కానీ ఆయన పార్టీ పెట్టాక ఆయన భావజాలం, ఆయన వ్యక్తిత్వం, ఆయన వాల్యూస్ నాకు చాలా దగ్గరగా అనిపించాయి. నేను ఒక మెంటర్ని, ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకోవాలనుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చూస్ చేసుకోవాలని చెప్పి నేను కంప్లీట్గా ఆయన్ని నేను ఒక దేవుడిగా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పే విధానం ఆయన చెప్పే విధానం అంటే అంతకు ముందు ఆయన ఏంటో మనకు తెలియదు కదా. సో సినిమాలు చాలా ఇష్టం నాకు. జల్సా నేను ఇప్పటికీ 30-40 సార్లు చూసుకుంటాను. బట్ ఏంటంటే అంటే ఒక వ్యక్తిని ఒక మెంటర్ గా తీసుకోవాలి, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే ఆయన ఏంటో మనకు తెలియాలి కాబట్టి సో ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూస్ అయిన ప్రతిసారి కూడా నేను ఆ మీటింగ్స్ అవి వినడం అండ్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండడం అవన్నీ ప్యారల్ గా నేను చదువుకుంటూ పని చేసుకుంటూ ఒక ఫ్యాన్ గా ఆయన చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన వాల్యూస్, సమాజానికి ఏదైనా చేయాలి, ఎంత కష్టమైనా సరే మనం అనుకున్న పని మనం సాధించడానికి గివప్ చేయకూడదు, ఒక రెసిలియన్స్ అనే ఉండాలి, ఎన్ని కష్టాలు ఉన్నా ఏమున్నా సరే సొసైటీకి మనం ఏదైనా చేయాలి, మన కోసం మనం నిలబడాలి, బయట వాళ్ళకి ఎప్పుడు సాయం చేయడానికే మన చేతులు ఉండాలి కానీ ఎప్పుడు సాయం తీసుకుందాం అనేది మన చేతులు ఉండకూడదు. సో ఒక ఇన్స్పిరేషన్ పర్సనల్ గా ఉండాలి అని చెప్పి ఇక్కడ సో ఆయన 10 years అయితే ఎంత కష్టపడ్డాడో నేను కూడా 10 years నుంచి అంతే స్ట్రగుల్ ఫేస్ చేశాను. అంటే సేమ్ ఒకసారి స్టార్ట్ అయింది జర్నీ కూడా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, మీరు కూడా సీఎం అయ్యారు. యా. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ దగ్గర కంపెనీ నేమ్ ఏంటి? మా కంపెనీ నేమ్ నిఖిలరాజ్ సొల్యూషన్స్ అండి. సో మేము అంటే బేసిక్ గా మేము స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే స్టూడెంట్స్ మేము పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అసలు కమ్యూనికేషన్ లేదు, నథింగ్, ఒక స్కిల్ లేదు, ఒక లైఫ్ స్కిల్ నేర్చుకోలేదు, లైక్ ఏదైనా కూడా అది ఎనీథింగ్, కమ్యూనికేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, అండ్ నథింగ్, ఒక లైఫ్ లో ఏం చేయాలి కూడా ఒక క్లారిటీ లేదు. అంటే లైక్ మాక్సిమం టాప్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఐఎం వీటిల్లో చదువుకున్న వాళ్ళకి ఒక మాక్సిమం గైడెన్స్ ఉంటుంది కానీ బట్ మాలా ఒక విలేజ్ నుంచి వచ్చి లేదంటే ఒక మినిమం ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దగా గైడెన్స్ ఉండదు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు, రకరకాలుగా వాళ్ళు పీజీలో ఏదో విధంగా పాస్ అయిపోతారు కానీ ఎక్కడో షాపింగ్ మాల్లోనో ఎక్కడోనో ఏదో మామూలుగా అసోసియేట్ గా సేల్స్ మ్యాన్ గా పనిచేసుకుంటూ 12 గంటలు 13 గంటలు వాళ్ళ జీవితాన్ని మాత్రం నాశనం చేస్తూ ఉంటారు. సో నేనేం చేసామంటే ఫౌండేషన్ అనేది ఎక్కడ మిస్టేక్ అవుతుందో మాకు జాగ్రత్తగా గమనించి సో అక్కడ స్కూల్స్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లోనే సమస్య ఉంది. ఈ సమస్యని మనం సాల్వ్ చేయగలం. అకాడమిక్స్ ఎలాగో వాళ్ళు వెళ్తారు, బట్ అకాడమిక్స్ తో పాటు ఇది కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాలని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉందండి. సో మేము ప్రైవేట్ సెక్టర్ లో మేము ట్రై చేసాము. గవర్నమెంట్ సైడ్ నేను చాలా ట్రై చేశాను, మేము చేద్దామని చెప్పి. మాలాంటి వాళ్ళకి అవకాశాలు పెద్దగా రావు కాబట్టి సో అది నేను చాలా ట్రై చేశాను, బట్ అది గివప్ చేసేసి సో ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని ముందుకెళ్ళడం బెటర్ అని చెప్పి సో ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు కంప్లీట్గా నేను ఇంతకుముందు కొంచెం స్ట్రగుల్ అని ఫేస్ చేశాక ఒక రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసి కోవిడ్ టైంలో అది కూడా ఫెయిల్ అయిపోయింది. అందులో నుంచి కూడా ఒక 7 lakhs లాస్. మొత్తం పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా నేను సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. ఆ టైంలో మన జనసేన వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేశారు. అంటే అలా కాదు, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి, మేమందరం మీకు ఉన్నాం కదా అని చెప్పి జనసేన వాళ్ళు చాలా మంది, మన విజయవాడ జన సైనికులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి ఫుల్ గా సపోర్ట్ చేశారు. ఒక అతను అయితే మన జనసేన అతనే, నెల్లూరులో స్కూల్ పెడుతున్నాము, మీరు రండి, మేము డబ్బులు ఇచ్చుకోలేము కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీకు పెట్టగలము, దాని తర్వాత మీరు మీ పని మీరు చేసుకుంటూ మెల్లగా మీరు డెవలప్ అవుతారు అని చెప్పి ఆయనే మనకు పిలిపించి బాధ్యతలన్నీ అప్పచెప్పారు. దాదాపు అక్కడ ఏంటంటే ఒక 2 years ఉన్నాను. ఒక 4 members తో నాకు ఇచ్చాడు, దీన్ని డెవలప్ చెయ్యి, నేను మీ వెనకాల ఉంటాము అని చెప్పి. నేను బయటకు వచ్చేటప్పటికి ఒక 400 స్టూడెంట్స్ తయారు చేసి వచ్చాను. సో దాని తర్వాత ఇంకా
నేను బ్యాక్ వచ్చేసి నేను ఒక కెరీర్ కౌన్సిలింగ్ కోర్స్ తీసుకొని దాని నుంచి చిన్న జాబ్ చేసి దాని తర్వాత బ్యాక్ వచ్చేసి నాన్నగారికి హెల్త్ బాగాలేదంటే మరి డ్యామేజ్గా ఉంది అండ్ మనీకి మ్యారేజ్ అయిపోయింది. సో వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతానంటే నేను నాన్నగారి దగ్గర రావాల్సి వచ్చింది. సో ఏం చేయాలని ఆలోచిస్తే నీకు ఆంధ్ర యూనివర్సిటీలో ఈ అడ్మిషన్ ఆఫీసర్గా జాబు ఉందని చెప్పి కాల్ వచ్చింది. ఇంకా వెంటనే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నా పర్ఫార్మెన్స్ నా ఎక్స్పీరియన్స్ అంతా చూసి వాళ్ళు త్వరగానే సెలెక్ట్ చేశారు. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ బ్యాచ్లో నేనే ఉన్నాను. దాని తర్వాత కిరణ్ వచ్చాడు. సో కిరణ్ నేను అక్కడే మేము ఇద్దరం అక్కడే కలిసాము. సో దాని తర్వాత కిరణ్ నా భావజాలం అండ్ నేను పవన్ కళ్యాణ్ చాలా మంది చిన్న పవన్ కళ్యాణ్ మా ఏరియాలో కూడా చాలా మంది చిన్న పవన్ కళ్యాణ్ అనేవారు. అండ్ ఎలక్షన్ టైంలో కూడా 2019లో కంప్లీట్ గా సోషల్ మీడియాలో ఉన్నాను, గ్రౌండ్ లోకి నేను ఏమి రాలేదు. బట్ 2024లో మేము ఎక్స్పెక్ట్ చేసింది మా నియోజకవర్గం సందీప్ పంచకర్లు ఇస్తారని అనుకున్నాం. సందీప్ పంచకర్లు ఇస్తే హ్యాపీగా ఎంత కష్టమైనా మేము పడతాము, ఎంతైనా సరే మేము ఫేస్ చేద్దాం అని చెప్పి అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన గంట గారికి ఇచ్చారు. బట్ ఓకే, మనం అధినేత ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి కాదని చెప్పి కంప్లీట్ గా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక యాంగిల్లో మీరు చూసారు. యా, సో అందుకే గతంలో 2019లో కూడా మీరు ఏదైనా స్టార్ట్అప్ కంపెనీలు ఎవరైనా పెట్టుకోవాలంటే అప్పుడు ఒక రెస్టారెంట్ ఇస్తాను అంటే గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తాము స్టార్ట్అప్. అంటే కొంతమంది జాబ్ ఇచ్చేస్తే ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, మీరు 10 మందికి జాబ్ ఇస్తే స్థాయిలో ఉండాలి. మిమ్మల్ని యువత అంతా వేస్ట్ గా అన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, ఇలా కాదు అంటే ఆయన చాలా సార్లు బాధపడ్డారు. ఈ డ్రగ్స్ అని అట్లని గంజాయి అని అంటే వేస్ట్ గా అన్నిటికీ వేస్ట్ చేసుకుంటున్నారు. యువతలో మంచి శక్తి ఉంది. అంటే ఇప్పుడు స్వామి వివేకానంద ఆయన చాలా సార్లు చెప్తూ ఉంటాడు, నేను స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకున్నాను అని చెప్పి. సో ఏంటంటే యువత అనేది మన దేశంలో యువత చాలా మంది ఉన్నారు, కానీ పనికొచ్చే వాళ్ళు 1% ఉన్నారు. ఆ 1% అనేది సరే కరెక్ట్ గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే కనుక మన దేశంలో చాలా మంది యువత కొన్ని అద్భుతాలు కూడా చేయగలరు. సో అంటే ఒక ఏమి లేని స్టేజ్ నుంచి నేను వచ్చి ఈరోజు దాదాపు ఒక 4 ఎంప్లాయీస్ పెట్టుకొని ఇప్పుడు స్కూల్ కాలేజీలో చాలా మంది ఒక 1000 మంది పిల్లలకి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇట్స్ నాట్ ఏ అంటే సపోర్ట్ చేస్తే ఇంకా మేము ఇంకా బెటర్ గా వెళ్తాం. అంటే లైక్ మా టార్గెట్ ఏంటంటే ప్రజెంట్ విశాఖపట్నం మేము మెల్లమెల్లగా అంటే మేము మా సొంత జాబ్ లో ఫండ్స్ తోనే మెల్లమెల్లగా మేము వెళ్తున్నాము. సో సపోర్ట్ చేస్తే కనుక మేము టోటల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము ఎక్స్పెండ్ అవుదామని చూస్తున్నాము. సో ఫ్యూచర్ లో మేము బిక్ బై బిక్ ఒక బై వన్ స్కూల్ చేసుకుంటూనే సరే మేము ఖచ్చితంగా ఆ గోల్ అయితే మేము రీచ్ అవుతాము. నెక్స్ట్ 5 years లో మా టార్గెట్ అట్లీస్ట్ ఒక 100 స్కూల్స్ అండ్ కాలేజెస్ మేము వాళ్ళకి పిల్లలకి సపోర్ట్ చేయాలి అని చెప్పి మా గోల్. సూపర్. నిజంగా అంటే ఒక హీరో నుంచి చాలా క్వాలిటీస్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్నటువంటిది పిల్లలకి ఎంతో మందికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చాలా నిజంగా ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ గానే చెప్పాలి. చాలా మందికి అవకాశం అంటే హీరో చూసి ఏయో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక హీరో నుంచి నేర్చుకోవడం అంటే ఇలా కూడా నేర్చుకోవచ్చు. ఇలా చాలా మందికి ఒక కంపెనీ పెట్టి ఇంతమందికి మనం ఉద్యోగాలు ఇచ్చి ఒక పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చా అని. సో డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ జర్నీలో మనకి జనసేన నుంచి సపోర్ట్ చేసిన కొంతమందిలో మా నియోజకవర్గం మా వార్డులో కళాగారు అని చెప్పి ఉంటారు. ఒక ఫ్యాన్స్ గా ఏదో సినిమాలకి లేదంటే పార్టీలు ఆయన వీడియోస్ చూడడం వరకే పరిమితమైన మాకు ఆవిడ లేదు, మీరు కార్యకర్తలుగా మారండి, మీరు ముందుకు రండి, గ్రౌండ్ లో వచ్చి పని చేయండి అని చెప్పి మాకు గైడ్ చేశారు. మొన్న నాగబాబు గారి బుక్ ఇచ్చినప్పుడు కూడా ఆవిడే సపోర్ట్ చేశారు. నిన్న కూడా ఆవిడ మీ ఇద్దరం బుక్ ఇద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మేము వచ్చాము. ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడే ఈ బుక్ చూసి నాకు మీరు అప్రోచ్ అయ్యారనమాట. సో ఆవిడకి చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. సో ఆవిడకి మేము ఎక్కువగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాగబాబు గారు బాగానే మాట్లాడారు. సో అంటే నేను ఆయనకి బుక్ ఇచ్చాను, సార్కి పవన్ కళ్యాణ్ గారికి మీకో బుక్ అని చెప్పి ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు. సో ఇది ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారికి బుక్ చేరాలి సో అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. నిన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నాకు తెలిసి, ఎందుకంటే ఇంత నా దగ్గర నుంచి ఇంత నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ఒక కంపెనీ స్థాపించడం అనేది చాలా రియల్లీ గ్రేట్. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు
ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా సొసైటీకి ఖచ్చితంగా మేము హెల్ప్ చేయాలి. అంటే ఇంత తక్కువ స్థాయి ఉన్నా సరే అది మ్యాటర్ కాదు. ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మనకి అది ఇన్స్పిరేషన్ అనేది వస్తుందని చెప్పి మేము అది స్టార్ట్ చేసాము. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఫీజు కూడా పే చేయలేని సిచ్యువేషన్‌లో ఉంటారు. మేము ఏంటంటే సార్ ఇది లైఫ్‌కి సంబంధించి కాబట్టి వాళ్ళకి మామూలుగా కాలేజీలో లక్షల లక్షల ఫీజులు ఉంటాయి గానీ, మాది చాలా అఫోర్డబుల్ ఫీజు, చాలా లిమిటెడ్ ఫీజు ఉంటుంది. అది కూడా కట్టనోళ్ళు చాలా మంది ఉంటారు సార్. సో అలాంటి వాళ్ళకి మేము డిస్కౌంట్లు ఇవ్వడం గానీ, లేదంటే మా జేబులో నుంచి పెట్టి, ఎందుకంటే కంపెనీ వేరు, పర్సనల్ వేరు. సో కంపెనీ అకౌంట్‌కి వెళ్ళాలి కాబట్టి మా జేబులో నుంచి పెట్టి వాళ్ళకి పెట్టడం గానీ, ఇవి కూడా మేము చాలా చేస్తున్నామండి. సో చాలా మంది స్టూడెంట్స్ మెయిన్ మోటివ్ చాలా మంది స్టూడెంట్స్‌ని వాళ్ళు మెంటల్‌గా, ఫిజికల్‌గా, పర్సనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సొసైటీకి వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే మేమేం నమ్ముతామంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రేపొద్దున స్ట్రాంగ్ మైండ్స్, స్ట్రాంగ్ పీపుల్ ఉంటేనే స్ట్రాంగ్ సొసైటీ బిల్డ్ అవుతుందని చెప్పి మేము నమ్ముతామండి. సో దేశం కోసం మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. అఫ్‌కోర్స్ మేము చేస్తుంది మా మా బిజినెసే కావచ్చు. బట్ దీని వెనకాల మోటివ్ అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి వాళ్ళ లైఫ్ మారాలని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తాం. రైట్. Yeah. థ్యాంక్ యూ. Thank you. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.